మిమ్మల్ని సీఎంగా చూస్తామా, డిప్యూటీ సీఎంగా చూస్తామా అన్న మీడియా ప్రశ్నపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా అహర్నిశలు కష్టపడతా, పార్టీని బలోపేతం చేస్తా, అంతేకాని పార్టీకి చెడ్డ పేరు తీసుకురాను. ఒక వ్యక్తి ఒకే పదవిలో 3 టర్ములు ఉండకూడదనే నా వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పరిస్థితి. అలాంటి కంపెనీని వెంటాడి ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదాన్ని? ప్రజలు కూడా గమనించాలండి, ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు. ఇప్పుడు కాగ్నిసెంట్, నేను ఎక్కడ కలిసానండి? కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను. ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి? నేను వెళ్ళా. ఎందుకు వెళ్ళా? మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా, వాళ్ళ కోసం నేను వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా. త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది, ఉత్తరాంధ్ర విశాఖపట్నంకి వస్తుంది. స్వామి ఏంటండి? దావోస్లో కాదండి, జ్యూరిక్లో. ఓకే సార్. అమ్మ రోజా గారికి జ్యూరిక్కి దావోస్కి తేడా ఏంటో తెలియదు. నన్ను ఏం చేయమంటారు స్వామి? పాపం ఆమెకు తెలీదు, దాంతో అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవాలు ఏంటి? జ్యూరిక్లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబు గారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ 700 మందితో, ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు, ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తులు. మండే ఆఫ్టర్నూన్ 700 మందితో మీటింగ్ పెట్టుకుంది. అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు, చూపించాడు పేపర్, అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు. అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడా, డావోస్ నేను మాట్లాడాను. రెండోది మళ్ళీ చెప్తున్నా, రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? రెడ్ బుక్లో విశాఖపట్నంలో చెప్పా, విజయనగరంలో ముగింపు సభలో కూడా చెప్పా. రెడ్ బుక్లో నేనేం చెప్పా? ఏ అధికారులు, నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను అన్నా. ఎందుకు భయపడుతున్నారు స్వామి? చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు అన్నాను కదా, ఎందుకు భయపడుతున్నారు? చట్టాలు ఉల్లంఘించలేకపోతే ఆగి ఇంట్లో పడుకోండి అంటే ఆమె భయపడుతుంది, చట్టం ఉల్లంఘించింది కదా. అది ఆయన నడితే బాగుంటుంది కదా సార్, నాకేం తెలుసు? నేను చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఇబ్బంది పెడతాను నేను. ఎస్ అన్న, ఇప్పుడు నేను ఆల్రెడీ వాళ్ళందరితో టచ్లో ఉన్నా. వాళ్ళు అడిగిన బేసిక్ కమ్యూనిటీస్, ఇప్పుడు బస్ అడిగారు, స్ట్రీట్ లైటింగ్ అడిగారు, ఆ బేసిక్. దాని తర్వాత రాత్రి మన మొబైల్ పోలీస్ యూనిట్ ఉంటే బాగుంటుంది అన్నారు. అవన్నీ మనం ఏర్పాటు చేసాం. ఇన్సెంటివ్స్ విషయంలో కూడా నేను కేశవంతో మాట్లాడి త్వరలోనే అది రిలీజ్ చేస్తాను, నాకు సందేహం లేదు. కొత్త కంపెనీస్ ఆల్రెడీ, ఇప్పుడు టీసీఎస్ ఇది ఓపెన్ బుక్, పెద్ద విషయం లేదు, రెడ్ బుక్ కాదు, ఓపెన్ బుక్ కూడా. మేము గ్రేనంటే చాలా స్పష్టంగా వాళ్ళు ఆల్రెడీ భూముల కోసం కూడా ఎత్తుకుతున్నారు. త్వరలోనే భూములు కేటాయించి వాళ్ళ క్యాంపస్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ లోపల టెంపరీగా వేరే బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎస్, ఐటాప్ ఉంది ఇంకా. నేను ఐటాప్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. వాళ్ళు డైరెక్ట్గా నాతో టచ్లో ఉన్నారు, దే ఆర్ డైరెక్ట్లీ ఇన్ టచ్. అవసరం లేదండి, వాట్సాప్ మెసేజ్. చాలా మంది నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే నేను పరిగెడుతున్నా, నాకు ఎలాంటి డౌట్ లేదు. 3 months 90 రోజుల్లో వస్తుంది సార్. టీసీఎస్ 90 రోజుల్లో ఆఫీస్ ప్రారంభించబోతుంది. క్యాంపస్ కోసం భూమి ఎత్తికాము, అది వాళ్ళు చూస్తున్నారు. ఫైనలైజ్ అయింది, అదొక 2-3 సంవత్సరాలు పడుతుంది. కట్టాలి కదా, క్యాంపస్ అనేది టైం పడుతుంది. మినిమం 2 years పడుతుంది క్యాంపస్ కట్టేదానికి. ఈ లోపల టెంపరీ అంటే రెంట్కి తీసుకుని అకామిడేషన్లో స్టార్ట్ చేస్తాం. మళ్ళీ నన్ను అడుగుతూ ఏంటి స్వామి, అంత న్యూస్ మీ దగ్గర ఉంటే? అవును, మీకే నాకని బాగా తెలుసు, మళ్ళీ మీరే అడిగాడు. వాళ్ళు అది టెక్నికల్గా నేను చెప్పకూడదు స్వామి, ఎన్డీఏలో ఉన్నాను, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేశాను నేను చెప్పకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, లీగలీ బైండింగ్ కదమ్మా. మళ్ళీ నేను ఇదే కోర్టుకి రావాలి. ఓకే, అది నేను ఎందుకంటే అది ఎన్డీఏలో ఉన్నాం కనుక అయిందమ్మా. అన్న, నా అంచనా ప్రకారం 5 సంవత్సరాల్లో కనీసం 5 లక్షల మంది ఐటీ రంగంలో వైజాగ్లో ఉద్యోగాలు కల్పిస్తాం. 5 లక్షలు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నా, 2014 నుంచి 2014 నుంచి 19 వరకు ఒక రెసిస్టెన్స్ ఉండే. ఎందుకో కానీ నేను ఎంత ట్రై చేసినా అంత ఈజీగా వచ్చేవారు కాదు. కానీ ఈసారి
చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. లేదు చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో మేము అనుకున్నంత స్థాయిలో మేము ఏనాడు పెట్టుబడులు పెట్టలేదని విప్రో, ఇంక్లూడింగ్ విప్రో విశ్వత్ ప్రేమ్జీతో కూడా నేను మాట్లాడాను, వాళ్ళతో కూడా డిస్కషన్ చేశాను. సో అందరు కూడా ఇప్పుడు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు. లేదు ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో చేయాలని తప్పంతో ఉన్నారు. నేను అనుకుంటూ కనీసం 5 లక్షల మందికైనా చేయగలుగుతాను. దక్షిణ భారతదేశానికి సంబంధించి బెంగళూరు ఐటీ హబ్గా ఉంది. బెంగళూరు తర్వాత వైజాగ్ని బెంగళూరు తర్వాత హైదరాబాదే స్వామి. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే బెంగళూరు ఐటీ రంగంలో బెంగళూరు నెంబర్ 1, దాని తర్వాత వైజాగ్, దాని తర్వాత చెన్నై కూడా ఉంది. మన ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఐటీ రంగంలో కొత్తవి వచ్చినాయి. ఇప్పుడు డీప్ టెక్నాలజీ, మనకి బిగ్ డేటా, మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ వాడి మనం లీప్ ఫ్రాగ్ చేయాలనేది మనం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా డేటా సిటీ ఒకటి డిస్కస్ చేసాము, కాగ్నిసెంట్ వాళ్ళతో మాట్లాడాము, టీసీఎస్ వాళ్ళు వచ్చేసారు, ఇన్ఫోసిస్ వాళ్ళు క్యాంపస్ ఎత్తుకుతున్నారు, దాని తర్వాత విప్రోలో ఎక్స్పాండ్ చేస్తాం అనుకుంటున్నారు. ఇట్లా టాప్ 100 కంపెనీస్తో మేము డిస్కషన్ చేస్తాం. అది ఒక భాగం. రెండోది జీసీసీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ అని పెట్టారు. అదేంటంటే ఫార్చ్యూన్ 2000 కంపెనీస్ ఉంటాయి. అంటే మనం జనరల్గా ఫార్చ్యూన్ 500 అంటాం, అంటే పెద్ద కంపెనీ. దాని కింద ఉంటాయి అంటే $200 మిలియన్, $300 మిలియన్ రెవెన్యూ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి. అంటే 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రెవెన్యూ కంపెనీ. వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలనుకుంటారు. దాన్ని జీసీసీ అంటారు. ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ అన్నో ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి, మీ దగ్గర మేము కొంటామండి. సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మీరు జీసీసీ పెట్టండి, భూములు నేను చౌకగా ఇస్తా. నేను ఏ స్థాయికి వెళ్ళానంటే మీ అందరికీ ఏంటండి, మొదటి 500 ఐటీ కంపెనీలకి భారతదేశంలోనే ఎవరిని ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చా. అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. నేను కమిట్మెంట్ ఇచ్చా డావోస్లో మొదటి 500 కంపెనీలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురండి. ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు, బట్ కంపెనీలు కూడా తీసుకురా.